వామ్మో ఈరోజు టైం అంతా ఈ కొట్టుకే సరిపోయినాను. పోనీలే అన్ని సర్దేశా. ఇంకో గాడి ఆడికి వెళ్ళాడు. 2-3 రోజుల నుంచి కనిపి ఇట్లా ఇంటికి వెళ్తే చూస్తాము. ఇంటికి తాళం వేస్తాము. ఎక్కడో చూసినట్టుంది బ్రో. ఏ టింకో నువ్వా? రే పాంకు నువ్వా? ఎవరిదిరా ఈ షాపు? నాదేరా ఈ షాపు. నాకు తెలియకుండా షాప్ పెట్టేసావు కదరా. ఒరే నీకోసం నీకు గన్నం పెడతా. నీ ఇంటి చుట్టూ నేను నిన్న మనం తిరిగారా, కానీ నీ ఇంటికి తాళం వేసి ఉంది. నేను మా ఫ్రెండ్స్తో కలిసి మా ఫ్రెండ్ వాళ్ళ అక్క పెళ్ళికి వెళ్ళాను రా, అందుకే లేను ఇంటికాడ. ఓ అలానా, సరే సరే సరే. ఏంట్రా స్టైల్గా కటింగ్లు కట్టించావు, మీసాలు పెంచావు, ఏంటి సంగతి? అదే మా ఫ్యామిలీతో గోవా వెళ్ళాలరా బాబు. నాకు తెలియకుండా గోవా వెళ్ళిపోతున్నావు కదరా. ఎంతైనా హాలిడేస్ అయిపోవచ్చినాయిగా, ఏం చేద్దాం? నేను గుర్తులేను కదా నీకు, అందుకేలే. అయ్యా అక్కడ టికెట్ రేట్లు చూస్తే వాసిపోతున్నా బాబు, అందుకే. నువ్వు కడతావులేరా, నా ఫ్రెండ్ ఉన్నాడుగా. అవును, అన్నీ నా మీద వేసే గొడవలన్నీ ఉన్నాయి. ఈ ఒక్క షాప్ కూడా అమ్మేసుకొని ఎట్టయినా వీడితో పార్ట్నర్షిప్ ఉండాలి. అరే మామ, నీకు విషయం చెప్పాలరా, నువ్వేమనుకోకూడదు. వీడు ఏం అనుకోకూడదు అంటున్నాడంటే నా కొంప ముంచి స్టాక్ ఇదైతే చేస్తున్నాడు మొత్తం. నేను జాగ్రత్తగా ఉండాలి. అంటే నువ్వు నేను పార్ట్నర్షిప్గా ఉందామని. దీనికి పార్ట్నర్షిప్ ఏంద్రా? సర్లే చేసుకుంటాది, వచ్చిందంటే ఎంత కొంటా నీకు చెప్తా. టాంకు మామ టాంకు. నాకు చిన్న పని ఉంది, ఎప్పుడే వెళ్ళిస్తా. కొట్టుకోవడం కొద్దిగా ఉంటానే. ఓకే ఉంటా. అమ్మయ్యా, ఇంక ఈ కొట్టు మొత్తం డబ్బులు అనుకోండి, ఎత్తేద్దాం. ఏం కావాలండి? నేను ఈ కొట్టు మొత్తం కొనాలనుకుంటున్నానండి. కొట్టు మొత్తం డబ్బులు ఫస్ట్ మా వ్యాన్లో ఇవన్నీ ఎక్కించండి, అప్పుడు ఇస్తా డబ్బులు. ఓకే అండి. ఇది టాంకు గారికి తెలిస్తే హ్యాపీ అవుతారు. వాడికి తెలియకుండా మేనేజ్ చేయాలి, లాస్ట్కి రివ్యూ చేయాలి, సర్ప్రైజ్ అవుతాడు. సరే అండి, ఇస్తాం. అమ్మయ్య, సరుకు మొత్తం వ్యాన్ ఎక్కిచ్చేసాం. డబ్బులు డబ్బులు అన్ని డబ్బులు తెస్తానండి. ఏంద్రా షాప్ వేసేసావు? అరే నన్ను, అరే ఏం లేదురా, ఎత్తకరా. థియేటర్ లోపల సరుకు అంటే అది షాప్లో సామాన్లు దొంగతనం చేశారా? ఎంత పని చేసిరారా, ఉన్న ఒకే ఒక షాప్ రా బాబు. గుండె ఆగిపోయినట్టు ఉన్నదే, పానం వీడిపోయినట్టు. A few minutes later.